హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి మొత్తం 6100 వేకెన్సీస్ తోటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. మీకు మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2021కి సంబంధించినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ మొత్తం 6100 వేకెన్సీస్ తోటి విడుదల కావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి అప్రెంటిస్లకి సంబంధించి నియర్లీ 8000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 6000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ స్టేట్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టేటు, ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్, అలాగే కేటగిరీ వైజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇచ్చారు. గుజరాత్కి సంబంధించి మొత్తం 800 వేకెన్సీస్ ఉన్నాయి. లోకల్ లాంగ్వేజ్ గుజరాతీ. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు లేదా ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి తెలుగు లేదా ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్. 125 పోస్టులు అయితే వారికి కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ ఆ పర్టికులర్ స్టేట్స్లో ఉండేటువంటి ఆ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఎన్ని ట్రైనింగ్ సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 100 వేకెన్సీస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా ట్రైనింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. శ్రీకాకుళంలో 8, విజయనగరం 8, విశాఖపట్నం 7, ఈస్ట్ గోదావరి 8, ఈ విధంగా మనకి 13 జిల్లాలకి సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ సీట్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకుంటే మీ సొంత జిల్లాలోనే మీకు ట్రైనింగ్ అనేది రావడం జరుగుతుంది. మీ సొంత జిల్లాలోనే ఉండి నెలకి 15,000 రూపాయలు స్టైఫెండ్ రూపంలో తీసుకుంటూ శాలరీ అనేది మీరు ఈ పోస్టులకి సంబంధించి ట్రైనింగ్ అనేది పొందవచ్చు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకి మొత్తం 125 వేకెన్సీస్ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ట్రైనింగ్కి సంబంధించిన సీట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆదిలాబాద్కి సంబంధించి 3, భద్రాద్రి కొత్తగూడెం 6, జగిత్యాల 2, జనగావన్ 3, జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి 3, జోగులాంబ గద్వాల 2, కామారెడ్డి 4, ఈ విధంగా మనకి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకి సంబంధించి ట్రైనింగ్ సీట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 20 to 28 అంటే మనకి బీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మ్యాక్సిమం 28 yearsకి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ మీకున్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టైఫెండ్ లేదా బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అంటే పర్టికులర్ క్యాండిడేట్కి నెలకి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇవి అప్రెంటిస్ పోస్టులు కాబట్టి వీరు అలవెన్సెస్కి బెనిఫిట్స్కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ స్టైఫెండ్ మాత్రమే 15,000 రూపాయల వరకు మీకు రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టుల ద్వారా ఈ అప్రెంటిస్షిప్ చేయడం ద్వారా మీకు కలిగేటువంటి యూజ్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే వెయిటేజ్ ఆర్ రిలాక్సేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్. ఎస్బీఐ నుంచి ఫ్యూచర్లో మనకి జూనియర్ అసోసియేట్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారికి ఇక్కడ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అది క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. వెయిటేజ్ ఆర్ రిలాక్సేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ విల్ బి గివెన్ టు ది అప్రెంటిసెస్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ అవర్ బ్యాంక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎస్బీఐలో ఎవరైతే తీసుకున్నారో వారికి ఫ్యూచర్లో రిలీజ్ అయ్యేటువంటి జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకి వారికి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది, 2 వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అందుకే తెలుగు భాష అనేది వచ్చి ఉండాలి. మన సొంత రాష్ట్రంలో ఉండేటువంటి మన యొక్క లోకల్ లాంగ్వేజ్ మనది తెలుగు కాబట్టి తెలుగు భాష అనేది వచ్చి ఉండాలి. సో ఫస్ట్ రిటన్ టెస్ట్లో చూసుకున్నట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. 25 చొప్పున క్వశ్చన్స్ అడుగుతారు. 100 questions 100 మార్క్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి కూడా మనకి టైమర్ ఉంటుంది. 15 minutesలో కంప్లీట్ చేసుకోవాలి ప్రతి సెక్షన్. 1 hourలో టోటల్ ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని
ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ రిటన్ టెస్ట్ మాత్రమే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. తర్వాత మిగిలినటువంటి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది మీకు మీ సొంత లాంగ్వేజ్లోనే రాయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి ఆల్మోస్ట్ 13 జిల్లాలు కవర్ చేశారు. తర్వాత తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజెస్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ యాజ్ మెన్షన్ ఇన్ పారా ఏ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్. ద క్యాండిడేట్స్ ఆర్ అప్లయింగ్ ఫర్ వేకెన్సీస్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో సెలెక్ట్ చేసుకుని ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది పర్టికులర్ క్యాండిడేట్స్కి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు క్వాలిఫై దిస్ టెస్ట్ విల్ నాట్ బి ఎంగేజ్డ్ ఫర్ అప్రెంటిస్ అన్నారు. సో మీరు రిటన్ టెస్ట్ మంచిగా రాసి మంచి మార్క్స్ వచ్చినా ఈ యొక్క టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కనుక మీరు ఫెయిల్ అయినట్లయితే మిమ్మల్ని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి తీసుకోవడం జరగదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ అప్రెంటిసెస్ ఈ సబ్జెక్టెడ్ టు గోయింగ్ ఫర్ ఏ మెడికల్లీ ఫిట్ టెస్ట్కి వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ ఇన్ మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే క్వాలిఫైయింగ్ ఇన్ టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 3 కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అప్రెంటిస్, దిస్ ఈజ్ నాట్ యాన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది బ్యాంక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ 1 year ట్రైనింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. తర్వాత మీకు జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు వెయిటేజ్ ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే నేను స్టార్టింగ్లో ఏదైతే మీకు వెబ్సైట్ చూపించానో ఆ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నెల 26వ తేదీ లాస్ట్ డేటు. కాల్ లెటర్స్ అనేవి మీకు వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది అప్లై చేసుకున్నటువంటి వారికి. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మీ దగ్గర ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్, సిగ్నేచరు, అలాగే మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకొని ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించి మనకి ఈ నెల 26వ తేదీ లాస్ట్ డేటు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.